ఇక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఎందుకంటే రాజకీయాలు ఊసరవెల్లి కంటే వేగంగా మారతాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇవాళ ఇటువైపు ఉన్నోళ్ళు అటువైపుకు, అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపుకు మారిపోతుంటారు. ఇదంతా కేవలం వారు రాజకీయాల్లో మనుగడ సాగించడానికే అన్నది వేరే చెప్పనక్కర్లేదు. ఆయా పార్టీలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి టర్న్ తీసుకుంటారో ఊహించడమే కష్టం. కానీ ఇవన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జరుగుతుంటాయి. నాయకులు ఎలా రంగులు మార్చుతారు, పార్టీలు నిర్ణయాలను ఎలా మార్చుకుంటాయనేది తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారు. అందుకే ప్రజలకు నేరుగా ఆయా పార్టీలో ఏం జరుగుతుందో చెప్పాలనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలను, అంశాలను మీ ముందుకు మా ప్రతినిధులు తీసుకొస్తారు. రైట్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడతో ముందుకెళ్తోంది. బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా హస్తం నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. మండలిలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. రెండు ఒకటేనంటూ కాంగ్రెస్ క్యాంపెయిన్ చేస్తోంది. బీజేపీకి మేలు చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి 8 సీట్లు వచ్చేలా కేసీఆర్ చేశారంటూ విమర్శిస్తున్నారు హస్తం లీడర్లు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త స్ట్రాటజీతోని కాంగ్రెస్ ప్రచారాన్ని విస్తృతం చేయబోతుంది. ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓరాఓరి పోటీ జరగబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానము అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఏమో కొత్త ఎత్తుగడకు తెరలేపింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ను పావుగా వాడుకుందామని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లు పెట్టడం వల్లే బీజేపీకి 8 స్థానాలు వచ్చాయి. ఆ డమ్మీ క్యాండిడేట్లు అనేది ఆ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే చేశారు. ఇంటర్నల్గా రెండు పార్టీలు కుమ్మక్కయ్యారు. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ క్యాండిడేట్లను పెట్టేసి ఇటు బీజేపీకి ఓట్లు వేసే విధంగా బీఆర్ఎస్ నేతలే ప్రోత్సహించారు. అందులో భాగంగానే పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇదే జరుగుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా బీజేపీకి అండర్స్టాండింగ్తోనే బీఆర్ఎస్ అక్కడ క్యాండిడేట్లు పెట్టలేదు. బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగానే అక్కడ అభ్యర్థిని బీఆర్ఎస్ పెట్టకపోవడము, ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి సపోర్ట్ చేయమనడము, కాంగ్రెస్ను వీక్ చేయడము, ఇది పెట్టుకున్న స్కెచ్ అనేది కూడా కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ను ఓడించాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా ముందుకెళ్తున్నారు. ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలనేది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త స్ట్రాటజీతో ప్రచారానికి దూసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అక్కడ అభ్యర్థిని పెట్టలేదు కాబట్టి ఇక బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇటు సపోర్ట్ చేస్తాయి అనేది కాంగ్రెస్ ప్రచారం ఎత్తుకుంటే, ఆ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ గ్రాడ్యుయేట్లు ఆ ప్రచారాన్ని నమ్మి కాంగ్రెస్కు దగ్గర అవుతారు, లేకపోతే ఇండిపెండెంట్కైనా దగ్గర అవుతారు. తద్వారా కాంగ్రెస్కు లాభం చేకూరుతుంది అనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కూడా ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా కాస్త వీక్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పైన పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లోకి తీసుకెళ్ళాలి. ఓవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి పాజిటివ్ ప్రచారం చేయాలి, మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ బండారం బయటపెట్టాలి. బీఆర్ఎస్కు బీజేపీకి ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఒప్పందం కుదిరిందనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందనేది కూడా కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మర చేసింది. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసే సమయంలో మంత్రులు కానీ పీసీసీ అధ్యక్షుడు కానీ ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. అయితే సోషల్ మీడియా ఇన్ని రోజులు వీక్గా ఉన్నటువంటి
టీపీసీసీ సోషల్ మీడియాను ఇప్పుడు యాక్టివ్గా చేయాలి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలి. ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలోనే 52,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాము. అదేవిధంగా పెద్ద ఎత్తున యూనివర్సిటీలకు కూడా వీసీలను నియమించాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా వీసీలను నియమించిన దాఖలు లేదనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం తీసుకెళ్లారు. అదేవిధంగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ముచ్చటగా 3వ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, కానీ నిరుద్యోగం దేశంలో అలాగే ఉంది. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఓటు వేయొద్దు, కాంగ్రెస్కు ఓటు వేస్తేనే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా నిరుద్యోగుల సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అంతేకాకుండా 52,000 ఉద్యోగాలు సంవత్సర కాలంలోనే ఇచ్చాము. ఈ అన్ని అంశాలను కూడా పాజిటివ్ అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, అదేవిధంగా నెగిటివ్ అంశం ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి గ్రాడ్యుయేట్లోకి తీసుకెళ్లే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తే ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్లు కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైంది అనేది కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్లోకి వెళ్తే తద్వారా బీఆర్ఎస్ సానుభూతి పరులు అటు బీజేపీకి ఓటు వేయకుండా ఉంటారు. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ జరిగిందని నిజమే అని భావిస్తారు. ఆ యొక్క నేపథ్యంలో అటు కాంగ్రెస్ కన్నా ఓటు వేస్తారు, లేకపోతే ఇండిపెండెంట్ కన్నా ఓటు వేస్తారు. ఈ రకంగా ప్రచారాన్ని దూకుడు పేస్తే తమకు లాభం జరుగుతుంది, తమకు మేలు జరుగుతుంది అనేది కూడా కొత్త స్కెచ్ వేసి ఇక ఈ ప్రచారాన్నే ముమ్మరం చేసింది. గత పార్లమెంటు ఎన్నికల ముందు ఏ రకమైనటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ అవలంబించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ప్రచారాన్ని అవలంబిస్తుంది. 2023 డిసెంబర్ ఎన్నికల్లో డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందులో భాగంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటే ఆ యొక్క నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద నష్టము అటు బీజేపీకి జరిగింది. ఇప్పుడు కూడా ఉన్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ సీట్ను కాపాడుకోవాలని కాంగ్రెస్ తాపత్రయపడుతుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు సిట్టింగ్ సీటు, జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ సీట్ను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలనేది కూడా కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఏ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలన్నింటినీ వాడుకోవాలని చూస్తుంది. ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తే తమకు లాభం కలుగుతుందో అనేది కూడా అన్ని కోణాల్లో ఆలోచన చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నియోజకవర్గం పైనే ఫోకస్ చేశారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఇక్కడ క్యాండిడేట్ పెట్టలే కాబట్టి దాన్ని ఆయుధంగా అస్త్రంగా వాడుకొని బీఆర్ఎస్నే పావుగా వాడుకొని తమకు అనుకూలంగా మలుచుకొని తాము మళ్ళీ ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని గెలుపొందడానికి విశ్వ ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ చేస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ప్రచారాన్ని అటు సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేది కూడా పీసీసీ తరఫున కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్ రాజరెడ్డి, మరి ఇప్పుడు 3 పార్టీలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తమదైన శైలిలో ప్రచారం అయితే చేస్తున్నాయి. మరి ప్రజలు ఏ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొత్తానికి చూసుకున్నట్టయితే ఎవరి స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు, ఎవరి ఎత్తుగడలను వాళ్ళు వేస్తూ ఉన్నారు. అయితే ఎవరికి కనెక్ట్ అవుతారు గ్రాడ్యుయేట్లు, ఏ రకంగా ముందుకెళ్తే గ్రాడ్యుయేట్లు తమ పార్టీకి అనుకూలంగా మారుతారు అనే కోణంలోనే ప్రధానంగా పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. ఇందులో అయితే బీఆర్ఎస్ నామినేషన్ వేయలేదు, బీఆర్ఎస్ అభ్యర్థి లేదు. ప్రధానంగా 2 పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఈ 2 పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. అదేవిధంగా మరొక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు మధ్యలోనే తీవ్ర పోటీ నెలకొంది. ఈ ముగ్గురి మధ్యలో తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో అసలు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్కు అక్కడ మొత్తం యంత్రాంగం ఉంది, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్లో విద్యావంతులు ఉన్నారు. మరి పార్టీ ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది, ఏ రకంగా ముందుకెళ్లాలని చెప్తుంది, ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్తుందా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రచారం చేసే విధంగానే కాంగ్రెస్ను ఓడించాలి అంటే మరి అక్కడ ధీటైనటువంటి అభ్యర్థి ఎవరున్నారు, ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటు వేస్తే అటు కాంగ్రెస్ను ఓడించాలనేది
బీఆర్ఎస్ ప్రణాళికగా కనబడుతుంది ఇక్కడ కూడా. ఎందుకంటే అందులో భాగంగానే అభ్యర్థిని పెట్టలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కనుక అక్కడ క్యాండిడేట్ని పెడితే ఓట్లు స్ప్లిట్ అవుతాయి. స్ప్లిట్ అయ్యి దానివల్ల కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తుందని భావించి బీఆర్ఎస్ అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకునేటువంటి నిర్ణయము బీఆర్ఎస్ శ్రేణులు ఎటువైపు మొగ్గు చూపుతారు? అటు ఇండిపెండెంట్ క్యాండిడేట్ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కు మద్దతు ఇస్తారా? అంటే బీఆర్ఎస్ టార్గెట్ ఒకటి ఖచ్చితంగా కనబడుతుంది. ఒక లక్ష్యం అయితే ఒకటి ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఓడించాలి, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతించాలి. కాంగ్రెస్ ఆ సంవత్సర కాలం అధికారంలోకి వచ్చింది, ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏం చేయలేకపోతుంది అనేది నిరూపించాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని బీఆర్ఎస్కి ఉంటుంది. బీఆర్ఎస్ అందులో భాగంగానే అభ్యర్థిని స్ట్రాటజీ ప్రకారం పెట్టలేదు. మరి బీఆర్ఎస్ శ్రేణులు అటు ఎవరికి మొగ్గు చూపుతారు, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.